కాపులకి నువ్వేం చేశావు అని ఒక పక్కన కాపు నాయకుల చేత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అడిగిస్తున్నటువంటి వేళ వాళ్ళు దానికి మొత్తం వివరాలు చెప్పుకోవడం కంటే సాక్షిలో రాసుకుంటారు వాళ్ళ ఆన్సర్. వైసీపీ వాళ్ళు జగనన్న అమ్మఒడి కింద కాపు లబ్ధిదారులు 4,04,583, 2,248 కోట్లు. ఇట్లా జగనన్న విద్యాదీవెన, విదేశీ విద్యాదీవెన, రైతు భరోసా విదేశీ విద్యాదీవెన కింద 60 మందికి 11 కోట్లు ఇచ్చామని, రైతు భరోసా కింద 8,03,219 మందికి 4,04,891 కోట్లు ఇచ్చామని, ఇట్లా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, రజిక ట్రైలర్ నాయి బ్రాహ్మణులకి, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, అగ్రిగోల్డ్ తెల్ల రేషన్ కార్డుదారులకి ప్రత్యేక కోవిడ్ సాయం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు నేరుగా చెల్లింపు, జగనన్న తోడు వడ్డీ, నేరుగా నగదు బదిలీ మొత్తం కలిపితే 65,34,600 మంది లబ్ధిదారులకి 26,232 మంది కోట్ల రూపాయలు ఇచ్చామని, నగదేతర బదిలీ పథకాల కింద 14,38,941 మందికి 7,772 కోట్ల రూపాయలు, టోటల్గా 79,73,541 మంది లబ్ధిదారులకి 34,005 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అని చెప్తున్నారు. అయితే కాపులకే ప్రత్యేకంగా ఇస్తున్నది కాపు నేస్తం అన్నటువంటి పాయింట్ని వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఇది మరి నిజంగా కాపులకి అందినయ్యా? ఇంతకంటే తెలుగుదేశం హయాంలోనే కాపులకి అత్యంత మేలు జరిగింది అని చంద్రబాబు గారు అవును అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏది నిజం అన్నటువంటిది కాపులే తేల్చుకోవాల్సి ఉంది. ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.